కర్ణాటక రాష్ట్రంలో 3 ప్రఖ్యాత సుబ్రహ్మణ్య క్షేత్రాలు ఉన్నాయి. అవి ఆది సుబ్రహ్మణ్య క్షేత్రమైన కుక్కే సుబ్రహ్మణ్య క్షేత్రం, మధ్య సుబ్రహ్మణ్య క్షేత్రమైన ఘాటి సుబ్రహ్మణ్య క్షేత్రం, అంత్య సుబ్రహ్మణ్య క్షేత్రమైన నాగలమడక సుబ్రహ్మణ్య క్షేత్రం. ఈ 3 కలిపితే ఒక సర్పాకారం ఏర్పడుతుంది. ఈ 3 క్షేత్రాలను ఎవరు దర్శించి స్వామిని ఆరాధిస్తారో వారికి ఉన్న సకల కుజు రాహు కేతు దోషాలు, సకల నవగ్రహ దోషాల నుంచి పరిహారం లభించి స్వామి అనుగ్రహంతో సకల అభిష్టాలు నెరవేరుతాయని విశ్వాసం. చాలా ఏళ్ల క్రితం నాగలమడకలో శ్రీ అన్నం భట్టారు అనే పూజారికి ఒకరోజు కలలో శ్రీ సుబ్రహ్మణ్య స్వామి వారు కనిపించారు. స్వామివారు, నేను ఉత్తరం పినాకి నదిలో ఉన్నాను, నన్ను అక్కడ నుండి తీసుకువచ్చి ఆలయం కట్టించాలని చెప్పినారు. పూజారి కలలో చెప్పినట్లుగా నదిలో వెతకగా 7 తలలో ఉన్న ఒక నాగేంద్ర విగ్రహం దొరికింది. ఈ విగ్రహానికి నాగాలు అంటే పాము, మడక అంటే నాగలతో దున్నినప్పుడు దొరికింది కాబట్టి నాగల మడక అని పేరు వచ్చినది. ఇది పాగోడాకి 18 కిలోమీటర్ల దూరంలో ఉన్నది.